మేడం ఎలా ఫీల్ అవుతున్నా ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడం? చాలా చాలా ఎక్సైటెడ్. అంటే ఆడియన్స్ కొంచెం భయం ఉంటది కదా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. బట్ సినిమా మా హీరో గారు వచ్చారు, సినిమా ఆడియన్స్ తో చూడడం నా అదృష్టం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ ని మీరే అడగాలి ఎలా అనిపించింది వాళ్ళకి. సో నెక్స్ట్ మా ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో ఆడియన్స్ నిర్ధారిస్తారు. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది సార్ ఆడియన్స్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు? ఎలా అనిపించింది? ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఇది ఒక అందరి లైఫ్, స్కూల్ లైఫ్ అంటేనే ప్రతి ఒక్కరి లైఫ్, ఆ లైఫ్ ని పెట్టి తీసిన సినిమా ఇది. చాలా మంచిగా అనిపించింది. వెళ్తూ వచ్చినప్పుడు అందరూ చాలా లాస్ట్ మూమెంట్ లో అందరూ కంటతడి పెట్టారు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది వాళ్ళతో పాటి. సో ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదన్న జనాలు. సో ఎప్పుడు నేను రుణపడి ఉంటాను జనాలకి. అది హైదరాబాద్ PVR సెంట్రల్ మాల్ లో నా సినిమా చూసుకోవడం చాలా హ్యాపీ ఉంది. నేను ఇప్పుడు ఒక సినిమాలో టికెట్ బుక్ చేసుకునేవాడిని. ఈ రోజు నా సినిమాకి ఇంతమంది టికెట్లు దిగి ఇప్పటికి కూడా 1 వీక్ అవుతాను సినిమా ఆడి కూడా ఇంత బాగా రెస్పాన్స్ వస్తాను కళ్ళ కూడా ఊహించలేదన్న. ఇలాంటి ఆదరణ ఉంటే నేను ఇంకా ఎన్నో సినిమాలు ఇస్తాను, ఎంతో మందిని ఇంట్రొడ్యూస్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు, మీ బ్లెస్సింగ్స్, జనాల ఆదరణ ఉంటే ఇంకెలాంటి ఎన్నో సినిమాలు ఇస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. సార్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే. సో ఎందుకని ఎలా అంటే ఎవరు ఎలా అంటే నేను క్రౌడ్ ఫండ్ తో సినిమా చేసినాను. ఏ డైరెక్టర్ ధైర్యం చేయలేదన్న ముందుకి. అంటే ఒకరిని చూపించకపోతే వాళ్ళు నా మీద ఎక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో లేసుకుంటారు అని చెప్పి డైరెక్టర్లు అందరూ అట్లాగే ఎన్నికెళ్ళారు. నా ఫ్రెండ్స్ అందరిని అడిగిన, అన్న కొంచెం సపోర్ట్ చేయండి అన్న, 170 మంది కలిసి సినిమా చేస్తున్నాము, కొంచెం సపోర్ట్ చేయండి అంటే, అన్న వాళ్ళు ఎవరైనా కనిపించకపోతే ఒక డైలాగ్ ఇవ్వకపోతే వాళ్ళు మా మీద సోషల్ మీడియా ఎక్కుతారు ఎందుకన్నా అన్నారు. సో జనాల కోసం డైరెక్టర్ అవ్వాలని అనిపించింది. ఇప్పుడు ఓన్లీ డైరెక్టర్ అవ్వాలనిపిస్తుంది అన్న. ఎందుకంటే వీళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసి చాలా మంది కొత్త ఇంట్రొడ్యూస్ చేసి తెలుగు ఇండస్ట్రీ తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ ఆలోచనతోనే మొదలైన నాకు చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ కి మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను చాలా మంది ఇంట్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే ఇప్పుడు సినిమా ఆడియన్స్ తో కలిసి చూడడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ ఎవ్రీడే చూస్తూనే ఉన్నాను. ఒక రోజు వైజాగ్ లో వెళ్ళి చూసాను, ఒక రోజు విజయవాడ, ఈ రోజు హైదరాబాద్. చాలా బాగుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆడియన్స్ ఏ రకంగా ఫీల్ అయ్యారు మీరు? హైదరాబాద్ లో ఆడియన్స్ కన్నా నా ఫ్రెండ్స్ తో చూసాను. కరెంట్ అయ్యారు సినిమా? కరెంట్ అయ్యా? స్కూల్ లైఫ్, మీ స్కూల్ లైఫ్ గుర్తొచ్చిందా? సో ఏం చెప్తారు ఈ స్కూల్ లైఫ్ గురించి? ఏం చెప్పాల్సుకున్నారు సినిమా? స్కూల్ లైఫ్ కన్నా మొదటి ప్రేమ అనేది అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం. నిజంగానే చాలా మంది లవ్ సక్సెస్ అవ్వవు. రియాలిటీ లైఫ్ లో ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. మ్యారేజ్ అయినా సరే పెళ్లి చేసుకోవాలి అనేది. సో రియల్ గా కొంతమంది మాత్రం ఉన్నారు ఇలా రియల్ లవ్. క్లైమాక్స్ చూసిన చాలా మంది కన్నదారి పెట్టుకున్నారు. సో మీకు ఎట్లా కనెక్ట్ అయిందా? ఒక అమ్మాయిగా నేను కూడా అలానే కనెక్ట్ అయ్యాను. చాలా ఏడిపోతుంది. అంటే ఫస్ట్ టైం, ఇప్పుడు చాలా సార్లు చూసాను సినిమా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడ్చానండి. ఫస్ట్ 2 times ఏడుపు వచ్చింది. దాని తర్వాత చూసాను. అన్న ఇప్పుడే స్కూల్ లైఫ్ మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఏమేమి చేసాం అనేది చాలా మెమరీస్ గుర్తొచ్చాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ మన పులివెందుల మహేష్ గారి యాక్టింగ్ మాత్రం చించేశారని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు చాలా 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 రోజుల తర్వాత ఒక మంచి వినసంపు ఆయన మ్యూజిక్ విన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకుంటూ చాలా మంచిగా ఒక సినిమాని ఎంజాయ్ చేయాలంటే మాత్రం స్కూల్ లైఫ్ మూవీ వచ్చాను. అండ్ మెయిన్లీ మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి. అంటే అందరికి తెలిసిన విషయాలే, బట్ అవన్నీ మనకు అర్థమయ్యేలాగా అమ్మాయిల గురించి చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సో నాకు హీరోయిన్ కంటే మీరే బాగా నచ్చారు. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్తున్నా. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు నిజంగా ప్రపోజ్ చేసిందేమో అనుకున్న హీరో, బట్ అది తన ఫ్రెండ్ కోసం చేసిందనే తర్వాత అర్థమైంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసే మూవీ. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. స్కూల్ లైఫ్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి స్కూల్ లైఫ్ లో జరిగే ఏదైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో ప్రతి ఒక్క లైఫ్ లో అది మంచి కనెక్ట్ అయింది మూవీ అయితే. నాకైతే హీరో గారు పులివెందుల మహేష్. ఈ సినిమా హీరో అండ్ డైరెక్టర్ ఒక్కడే. సార్ ఎక్కడున్నారు సార్? ఒక్కసారి మీజాన్ తిప్పండి సార్. ఒక్కసారి ఈ మీజాన్ తిప్పినట్టు ఉంటుంది సినిమా. పులివెందుల పేరు ఇలా పెట్టిండు మహేష్ గారు. చాలా బాగుంది మూవీ అయితే. డైరెక్షన్ అంటే ఒక చాలా బాధ్యతగా వాళ్ళ ఏమంటారు డైరెక్షన్ చేయాలి. అది ఆ పొజిషన్ అనేది వేరు. డైరెక్షన్ తో పాటు హీరోగా చేస్తూ అందరిని ఆర్టిస్టులను కొత్త ఆర్టిస్ట్ పరిచయం చేసి ఇంత మంచి ఫిలిం తీయడం సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది మూవీ అయితే. సావిత్రి గారు ఇక్కడ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేసిరు. నాకైతే ప్రతి ఒక్క సార్ మ్యామ్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయిన మూవీ అయితే. నేను ఏడ్చేసిన. ఇప్పుడే పోయి మా వాష్రూమ్ ముఖం కడుకొని వస్తున్నా. అంత ఏడ్పించారు మూవీ సెకండ్ హాఫ్ లా.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్. మీకు అసలు ఆ కళ్ళతో యాక్టింగ్ అనేది అసలు వేరే లెవెల్. మళ్ళీ హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్ మేడం ఒక్కసారి రండి. హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అసలు మేడం చాలా బాగా చేసారు మ్యామ్. మీరైతే నాకైతే ఇద్దరు ఈక్వల్ అనిపించారు. అసలు హీరోయిన్ గారు అనక మీరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసారు. ఆల్ క్రూ అండ్ కాస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది మూవీ. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. చాలా మంచి ఎమోషనల్ మూవీ. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. స్కూల్ లైఫ్ అనే మూవీ చూశాను భయ్యా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసా. నిజంగా చాలా బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ హీరో మహేష్ అన్న నిజంగా పులివేంద్ర బిడ్డ అనిపించింది అయ్యా. మామూలుగా లేదు. అసలు యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ చూసుకున్నా నిజంగా అద్భుతం అనుకోవచ్చు. హీరోగా నిజంగా ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమా నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఆడియన్స్ కి మాత్రం ఒక అద్భుతమైన పాయింట్ ఇస్తుండు. చాలా బాగుంది భయ్యా సినిమా అయితే. నిజంగా నాకు ఒక్కరికే అని కాదు, ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్ అనే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కూల్ లైఫ్ ఆ డేస్ కానీ, ఆ మెమోరీస్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఖచ్చితంగా ఉంటది. అది మాత్రం కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోవాలి, కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే మూవీ అనమాట. అలాగే మెయిన్ గా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నా ఈ సినిమా తోటి మహేష్ అన్న పులివెందుల మామూలుగా లేదు. మీ పేరు మామూలుగా ఉంటే మారుమోగిపోతుంది. సినిమా చాలా బాగుంది భయ్య. ప్రతి సినిమా మెట్టుగా ఎదుర్కొంటూ వెళ్ళిపోతుండు. చాలా బాగుంది. అంటే ప్రతిదీ ఏంటంటే ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా, అంటే ప్రతి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క మెట్టు ఎట్లా ఎదుర్కొంటూ పోతున్నాయి. ఈ సినిమా ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా అలాగే సుమన్ గారు కానీ, అలాగే చూసుకుంటే ఆమని గారు కానీ, వీళ్ళ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ ఎమోషనల్ తోటి ఇలా మామూలుగా సెంటిమెంట్ తో వెళ్ళిపోతాయి. సెకండ్ హాఫ్ కోసాలకు మాత్రం మదర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ అద్భుతంగా తీసుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మెయిన్ గా చెప్పుకోవాలంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రం మామూలుగా చేయలేదు భయ్య. నిజంగా ప్రతి అబ్బాయికి ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలనేది ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి అబ్బాయికి ఏంటంటే ఒక అమ్మాయి ఫీమేల్ అమ్మాయి ఫ్రెండ్ గా ఉంటే ఏదో అని ఊహించుకుంటారు. ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలనేది అసలు ఎక్సలెంట్ అండి. మీ క్యారెక్టర్ వైజ్ గానీ, అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఇది ఓన్లీ యూత్ కానీ కాదు భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్పాలనుకుంటే హీరోయిన్ గురించి నిజంగా భయ్య, తను ఇది 4వ సినిమా 5వ సినిమా సీరియస్ చెప్తున్నా, అదే చెప్తున్నా. సినిమా మాత్రం అంటే ఫుల్ లెంత్ కూడా నిజంగా లవ్ ట్రాక్ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందని మాత్రం చూపించారు. నిజంగా నాకైతే బాగా మళ్ళీ చెప్పాలంటే మహేష్ అన్న గురించి చెప్పుకోవచ్చు భయ్య. పులివేంద్ర మహేష్ అన్న మాత్రం ఈ సినిమా ద్వారా పేరు అయితే నిలిచిపోతుంది. నెక్స్ట్ ఈ సినిమా ద్వారా నేను చెప్తున్నా ఒకటే, ప్రొడ్యూసర్స్ తెలంగాణలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, ఆంధ్రాలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు మహేష్ అన్న కోసం అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా అంత బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్న డైలాగ్ అంటే తనే డైలాగులు రాసి, తనే డైరెక్షన్ చేసి, తనే హీరోగా చేస్తుంటే అసలు 2 కళ్ళు జాలే భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా, హీరో హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది భయ్య. వండర్ఫుల్ మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్. థ్యాంక్ యూ. పిల్లలని ఇంగ్లీష్ అంటారు వైఫ్, నేను చూస్తా స్కూల్ వైఫ్. నిజంగా చాలా బాగుంది స్కూల్ లైఫ్ సినిమా. చాలా కనెక్ట్ అవుతుంది. సో నిజంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టర్ అన్ని ఒకటే. అన్న నేను మీసం నిమ్మని అన్నాను, తొడగొట్టమని అన్నాను, కానీ కాలర్ ఒకటి ఎగిరాను ఒకసారి. సో నిజంగా అంత బాగుంది. చాలా మంచి దమ్మన సినిమా. చిన్న సినిమా కాదు, మంచి దమ్మన సినిమా. సినిమాలో సావిత్రి గారు మేడం మీరు ఒక చందమామ లాగా ఎంత క్యూట్ గా ఉన్నారు. నిజం మేడం మీరు ఒక డైమండ్ మేడం మీరైతే. సో చాలా మీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే సినిమా ఏంటంటే మన ఫస్ట్ లవ్ ఎలా బ్రేకప్ అయింది అన్న పాయింట్ మీద చాలా మంది కనెక్ట్ అవుతుంది అనమాట. రైతులను చూపించే విషయంలో కానీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఉగ్ర ఉంటాము. నల్గొండ గద్దె యొక్క సాంగ్ కానీ, సో క్లైమాక్స్ ఏంటంటే ఊర అమాస్ అని చెప్పొచ్చు. నిజంతో దాయి దామ అదిరిపోయింది సినిమా. చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది హీరోయిన్ పాప. సినిమాలో తన పర్ఫార్మెన్స్ అని చాలా పీక్స్ అనిపిస్తుంది అనమాట. నిజంగా క్లాస్ లో వాడతాం డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పెద్ద ముసలి ముడత ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది. నిజ పులివెందుల మహేష్ తన పేరు. సో పబ్లిక్ స్టార్ కూడా అంటారు తనని. సో నిజ పులివెందుల నుంచి పులి దిగింది ఇప్పుడు మా తెలుగు ఇండస్ట్రీకి. ఆ విషయాలపై సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. నిజం క్లైమాక్స్ అయితే ఊర మాస్ అనిపించింది. అన్న నేను పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇలాంటి సినిమాలు తీయండి. నిజంగా మంచి దమ్మల సినిమా. ఒక విషయం చెప్తా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. చూడండి, సినిమా చాలా బాగుంది. ఆ విషయాలు బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను స్కూల్ లైఫ్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇంతకు ముందు మా ఊరు సినిమా తీశారు, ఆ సినిమా చూసి ఈ సినిమాకి వచ్చాను. నిజంగా అసలు ఎంత కష్టపడ్డారంటే పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ వాళ్ళని ఒప్పించి వాళ్ళతో కలిసి సినిమా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. సినిమాలో స్కూల్ లైఫ్ అని పెట్టారు కదా,
మీ యొక్క ప్రతి ఒక్క స్కూల్ లైఫ్ గురించి కనెక్ట్ అవుతారు అనమాట. అంతా బాగుంది అనమాట. ఆ స్కూల్లో చేసే చిన్న చిన్న థింగ్స్ అయిన కానీ చాలా గుర్తొస్తాయి అన్నమాట. అలాగే లవ్ స్టోరీ అన్న చాలా బాగుంది. లవ్ స్టోరీ, ఇలాంటి లవ్ స్టోరీ నిజంగా మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలకైనా బాగుండాలని కోరుకుంటారు అనమాట. అలాంటి సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా అన్న మీ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో అయితే ఉగ్ర రూపం చూశాను. చాలా బాగుంది యాక్టింగ్ పరంగా, డైలాగ్స్ కానీ. సో ఈ రోజుల్లో ఒక యాక్టర్ గా చేయటమే కాకుండా డైరెక్షన్ చేయటం కూడా చాలా చాలా మంచి విషయం అనమాట. చాలా బాగా చేశారు. అలాగే మేడం హీరోయిన్ గారు చాలా చాలా బాగా చేశారు. మీ యాక్టింగ్ చాలా బాగుంది. సో ఆ సీన్స్ లలో చూస్తుంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనమాట. అలాగే ఇంకొక క్యారెక్టర్ అని చెప్పకూడదు, ఇంకొక హీరోయిన్ చెప్పాలి. సో చాలా బాగా చేశారు. సో త్రూ అవుట్ సినిమాలో ఉంటూ తన పర్ఫార్మెన్స్ చూస్తే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ తనకి ఆఫర్స్ ఇచ్చేస్తారనమాట. చాలా బాగుంది. సో మెయిన్ గా ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ అన్ని చూడాలనుకుంటే స్కూల్ లైఫ్ సినిమాకి రండి. అలాగే సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్స్ అలా ఆ విజువల్స్ కానీ ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, స్కూల్ లైఫ్ సినిమా. సో చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడో చెప్తే మేము రెడీ అయిపోతాం. అంతే 1 month అన్న అంతే. అంతేనా? థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే స్కూల్ లైఫ్ సినిమా చూసినా. స్కూల్ లైఫ్ సినిమా అసలు మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది అసలు. అన్న అయితే యాక్టింగ్ సూపర్. ఎందుకంటే ఇది ఫస్ట్ మీరు రవితేజ తోటి స్కూల్ లైఫ్ అక్కడ ఎవరితో చేపించిండు? మాస్ మహారాజా, నా దేవుడు రవితేజ. మా రవితేజ తోటి ఓపెన్ చేయించిండు. అందుకే అన్నయ్య మా హీరో నచ్చనే చేస్తాడు, అది ఎవరికైనా తెలుసు. నాకు కూడా అంతే. అన్నయ్య యాక్టింగ్ సూపర్ నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మామూలుగా నచ్చలే. అన్నయ్య యాక్టింగ్ సూపర్. పాటలు అయితే సూపర్ అన్న. పాటలు సూపర్, మీ యాక్టింగ్ సూపర్. ఇంకా పాటలు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ప్రతి సీన్ చాలా బాగుంది. ఎందుకంటే సుమన్ గారు, అమన్ గారు చిన్న సినిమాలు ఒప్పుకోరు అని అంటారు కదా. అంటే ఒప్పుకోరు అంటే కథ బాగుంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా, వాళ్ళు పెద్ద యాక్టర్ కాబట్టి. అందుకే అన్న యాక్టింగ్, అన్న మన స్టోరీ అది చాలా బాగుంది కాబట్టి వాళ్ళిద్దరు అంత పెద్ద యాక్టర్లు ఒప్పుకున్నారు. సినిమా మాత్రం హైలైట్, సూపర్ సినిమా అన్న. హలో అండి, అందరికీ నా నమస్కారం. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఎక్కడ అనిపించలేదు లైక్ న్యూ యాక్టర్స్ అని. దే పర్ఫార్మ్ వెరీ వెల్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ మహేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను అనుకుంటున్నాను. అక్కడ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. బాజీ గారు కూడా నన్ను నమ్మి అట్లీస్ట్ నాకు ఆ సాంగ్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ యూ గైస్ యాక్టెడ్ వెరీ వెల్. It's an awesome movie. I think people should support them. I don't know like why the response is less over here, but they acted very well. Thank you. మీ సాంగ్ ఇందులో సాంగ్ పాడారండి. ఏమా లవ్ సాంగ్ ఏవేవో గుసగుసలే. ఒకసారి మీరు 2 lines మా కోసం. ఓకే. గుసగుసలి గుచ్చిలి గుండెల్లో మైకాలి కమ్మిలి నా జతలో. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం. మహేష్ అన్న సినిమా మటుకు అద్భుతంగా చేశావు, సూపర్ గా. ముందుగా చదువుల తల్లి సరస్వతి మేడానికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఏమి నటనండి అది బాబు, సూపర్. ఇలాంటి మూవీలు ఎన్నెన్నో డైరెక్షన్ చేసి మాలాంటి ప్రేక్షకులకి మీరు ఎన్నో అందియాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇట్లాంటి మూవీలు మీరు కూడా ఇంకా ఎన్నో మూవీలు మంచి మూవీలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే అందరూ ఆశీర్వాదం ఉన్నట్టే కొత్త మూవీస్ ఇంకా చేయాలి. మీరు ఇంకా ఎన్నెన్నో డైరెక్షన్ ఇలాంటి మూవీలు చేయాలి. నేను ఎక్కువ మాట్లాడలేను, ఇంతే. థ్యాంక్ యూ. సూపర్ మూవీ అంటే చాలా బాగుంది. సో 3 days నుంచి 1 week నుంచి చూస్తా ఉన్నాను. అసలు టైమింగ్ కుదరట్లా. 3 shows చేస్తాను సినిమా కూడా, అట్లా అని కుదరలేదు. సినిమాలో నాకు బాగా నచ్చింది. సాంగ్ అయితే బాగా నచ్చింది. ఇంకోటి మేడం గారి డైలాగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది అన్నిటికంటే. ఓకే, Just now watch the film School Life. It will definitely take you back to the school days and it will bring back all your memories. I do recommend you guys, all of you, to go and watch the film School Life. You don't feel like new actors acted in this film. You feel like very experienced actors with this film. And special thanks to Mahesh. Thank you, love you, Anaya.
for inviting me to watch this movie. And these three members acted very well. Actually, these two heroines performed very well in the movie. Please go and watch it. Actually, I'm from North. Movie was awesome. Good lesson for parents and children, especially kids. They understand each other. मूवी तो अच्छा था, मुझे बहुत पसंद आया. लेसन है पेरेंट्स के लिए और बच्चों के लिए, उनको समझने के लिए. अपनी मर्जी से शादियां कर देते फिर बाद में जाके पछताते हैं. बच्चों को समझिए, उनको ओपिनियन लीजिए, लड़के को समझिए, लड़की को समझिए, फिर शादी कीजिए. जल्दबाज में शादी करके दोनों की जिंदगी खराब मत कीजिए. थैंक यू. స్కూల్ లైఫ్ చాలా మంది కష్టం. ఇది ఎలా చెప్పాలి అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన పర్సన్ సినిమా మీద ఉన్న ప్యాషన్తో, డబ్బులు లేకపోయినా 10 మంది సాయంతో అందరం కలిసి చేద్దాం అని దగ్గర 175 మెంబర్స్ ని మోటివేట్ చేసి తీసిన సినిమా స్కూల్ లైఫ్. సినిమాలో చాలా కంటెంట్ ఉంది. కొన్ని డైలాగ్స్ కానీ వాళ్ళు తీసుకున్న పాయింట్ కానీ చాలా బాగా అనిపించాయి నాకు. బేసిక్గా యాక్టింగ్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, చాలా. ఇంకొకటి ఇందులో గొప్ప విషయం అంటే, అరే ఇది చిన్న సినిమా కదా, సుమన్ గారు, ఆమని గారు, మహిధర్ గౌడ్ గారు, మురళీధర్ గౌడ్ గారు వీళ్ళు ఒప్పుకొని చేయడం చాలా గొప్ప విషయం. అసలు ఈయన వాళ్ళకి స్టోరీ చెప్పి వాళ్ళని ఒప్పించడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకు. మెయిన్ గా హీరోయిన్ క్యారెక్టర్ చేసిన ఆవిడ, ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన ఈవిడ, మా హీరో చాలా బాగా చేశారు. మెయిన్ గా లవ్ గురించి, ప్రేమించిన పర్సన్ ఎక్కడున్నా, మనతో ఉన్నా, వేరే వాళ్ళతో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే ప్రేమ అని చెప్పడం, ఇలా కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి. సినిమా చాలా బాగుంది. మెయిన్ అందరికి ఏంటంటే, అందరి మైండ్ లో థాట్ ఉంటుంది, అరే వీళ్ళు ఎవరో తెలియదు మనకి, ఎలా చూడాలి వీళ్ళు సినిమా అనే డౌట్ అస్సలు వద్దు. థియేటర్కి రండి, డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూస్తారు మీరు. థ్యాంక్ యూ.